హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 సాటర్డే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ అనిల్ విత్ ఆమని సాంగ్ కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం అనే సాంగ్కి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ పెళ్ళిలో మిస్ అయినవన్నీ ఇక్కడ దొరికాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమెని లైఫ్ ఎలా మారిపోయిందంటే అనిల్ పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత అదృష్టమో అని, అనిల్ చేసిన సపోర్ట్కి తను ఎప్పుడూ రుణపడి ఉంటుందని తన గురించి గొప్పగా చెప్పింది. ఎవరు ఏమనుకున్నా మనం చేసిన పని మంచిదైతే ఎవరికీ భయపడకుండా మన పని మనం చేసుకొని పోవాలి అని ఒకరికొకరు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళు ఇలానే ఇంకా మంచిగా పైకి ఎదగాలని కోరుకుంటూ ఓంకర్ గారు విష్ చేశారు. వాళ్ళ పెళ్లి వీడియో వేశారు, చాలా బాగుంది. తర్వాత ఓంకర్ గారు ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ మ్యారేజ్ అయ్యాక హనీమూన్కి వెళ్ళలేదంట, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలంటే కాశ్మీర్కి ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఎంట్రీ రాకేష్ విత్ సుజాత. అలనాటి రామచంద్రుని కన్నీట సాటి మురారి మూవీలో సాంగ్కి ఎంట్రీ ఇచ్చారు. వెంటనే ఓంకర్ గారు ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చారు. వీళ్ళకి పెళ్లి వీడియో వేశారు, కానీ వీడియో వేసే ముందు వీళ్ళు ఏదైనా చిన్న టాస్క్లా చేయాలని చెప్పారు. వీళ్ళు కూడా హనీమూన్కి వెళ్ళలేదంటండి. సుజాత అయితే గట్టిగా క్లాస్ పీకింది రాకేష్కి. మొత్తానికి వీళ్ళు అనిల్ ఆమనితో పాటు కాశ్మీర్ వెళ్ళటానికి ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ సుజాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. సుజాత వాళ్ళ నాన్న అమ్మ తన కోసం చాలా బాగా చెప్పారు. ఆయన అలాంటి కూతురు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని, తల్లిదండ్రులు చెప్పుకోవాలంటే ఇలాంటి బిడ్డను కనాలి, అలాంటి అల్లుడు రావాలి అని చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. రాకేష్ కూడా సుజాత కోసం చాలా గొప్పగా చెప్పారు. తను చాలా ఎమోషనల్ అయింది. ఒక అమ్మాయిగా ఇంకేం కావాలి చెప్పండి, అంతే కదా. మ్యారేజ్ వీడియో ఇప్పుడు వేశారు, చాలా బాగుంది. సుజాత ఏమందంటే, రాకేష్ తల్లికి బిడ్డలు లేరు, నేను బిడ్డనయ్యాను, నా తల్లిదండ్రులకు కొడుకులు లేరు, వాళ్ళకి కొడుకునిచ్చాను అని చాలా బాగా చెప్పింది. నన్ను పెళ్లి చేసుకొని తను సక్సెస్ అయ్యింది, మాకు ఒక బిడ్డ వచ్చాక నేను సక్సెస్ అయ్యాని రాకేష్ చెప్పారు. చాలా బాగుంది. నెక్స్ట్ అలీరాజా విత్ మసుమ హిందీ సాంగ్కి ఎంట్రీ ఇచ్చారు. ఓంకర్ గారు వచ్చి ఈ సాంగ్ వింటుంటే నీకేం ఫీల్ వస్తుందని అడగగానే ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చింది. అలీకి పెళ్లి చేసుకోవడం తన కరెక్ట్ డెసిషన్ అని తనకు వచ్చిరాని తెలుగులో చాలా చక్కగా ప్రేమగా క్యూట్గా చెప్పింది. ఓంకర్ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మ్యారేజ్ వీడియో వేస్తానని చెప్పారు. ఫస్ట్ నైట్ రోజున మాట ఏమిచ్చాడు అని అడిగితే అప్పుడు వేరే ఇప్పుడు వేరు అని క్యూట్గా అంటుంది. అలీరాజా ఫ్యామిలీ వచ్చారు. అలీ వాళ్ళ నాన్న చాలా ఎనర్జెటిక్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్. డాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ పెళ్లి వీడియో ఇప్పుడు వేశారనమాట, చాలా బాగుంది. మసుమ ఎమోషనల్ అయింది, ఎందుకంటే హ్యాపీ టీయర్స్ అని చెప్పింది. నాకు బాగా నచ్చింది. అన్నట్టు మర్చిపోయాను, మసుమ ఎయిర్ హోస్టెస్ అంట. నెక్స్ట్ ఎవరు అంటే ఆదిరెడ్డి విత్ కవిత. వీళ్ళు సీతా కళ్యాణం వైభోగమే రామ కళ్యాణం వైభోగమే అనే సాంగ్కి ఎంట్రీ ఇచ్చారు. కవిత చాలా హ్యాపీగా ఉందంట, ఆదిరెడ్డికి టార్చర్గా ఉందంట. ఎందుకంటారు, చేతికి గోరింటాకు బొట్టు నెయిల్ పాలిష్ పెట్టుకున్నందుకు ఆదిరెడ్డికి టార్చర్గా ఉందట. దానికి కవిత ఏమందంటే, మా పెళ్లి రోజున గోరింటాకు లేదు, తిలకం లేదు, ముఖానికి నవ్వు లేదు, ఆ ముఖం మీద నవ్వు లేకపోయేసరికి కర్రీ ముఖం వేసుకొని ఉన్నాడు, ఇదేమైనా పెళ్ళా లేక ఇంకేమైనా అనుకుందంట. ఇప్పుడైతే ఏంటని ఓంకర్ అడిగితే కరెక్ట్గా పెళ్లి కొడుకులా ఉన్నాడని చెప్పింది. పెళ్ళి అయిన టైంకి ఆదిరెడ్డి చేసిన పనికి ఇతను చేసుకోవాలా వద్దా అని అనుకుందంట. కానీ ఆయన అర్థం చేసుకొని ఇప్పుడు బెస్ట్ మొగుడు అని అనిపించుకున్నాడంట ఆదిరెడ్డి. ఇంకేం కావాలి చెప్పండి. వీళ్ళు కూడా కాశ్మీర్ వాళ్ళతో పాటు వెళ్తారంట. అలీరాజా మేము కూడా వస్తామని వాళ్ళతో యాడ్ అయ్యారు. ఇప్పుడు పెళ్లి వీడియో చూపించారు. వాళ్ళు పెళ్లి వీడియో కూడా చాలా బాగుంది. ఆదిరెడ్డికి పెళ్లి బట్టలతో తీన్మార్ వేయాలని చెప్పారు. తీన్మార్ డ్యాన్స్ వేశాడు, కానీ అది మాస్ రెడ్డి డ్యాన్స్ అని పేరు పెట్టారు.
అవునండి, ఒక విషయం, ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కవిత ప్రెగ్నెంట్ అంట, 3rd month. హ్యాపీ కదండి. ఈ సందర్భంలో ఆదిరెడ్డి కవితకి ఒక ప్రామిస్ చేశాడు. అదేంటంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడు దగ్గర లేరంట, 4 days వరకు ఎత్తుకోలేదంట. ఆ రిగ్రెట్ నాకు ఉంది అని చెప్పారు. కానీ ఈసారి బేబీ పుట్టినంత వరకు నాతోనే ఉంటూ, నీతోనే ఉంటూ హ్యాపీగా టైం గడుపుతానని, బేబీ పుట్టగానే నేనే ఫస్ట్ ఎత్తుకుంటానని మాట ఇచ్చాడు. చాలా ఎమోషనల్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ కదండి. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే లాస్య అండ్ మంజునాథ్. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు అనే సాంగ్ ఎంట్రీ ఇచ్చారు. ఓంకార్ గారు వీళ్ళు పెళ్లి బట్టలు అంటే ఇవేనా సరిపోయాయా అంటే లేదు టైట్ అయ్యాయి, యాడ్ చేసి కొట్టించుకున్నా అని హ్యాపీగా నవ్వుకుంటూ ఇంకా వీళ్ళ మ్యారేజ్ కోసం అడిగారు. లాస్ట్ ఇయర్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి 2 times మ్యారేజ్ అయిందంట. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేశారంట, సెకండ్ టైం వాళ్ళ పేరెంట్స్ చేశారంట. పేరెంట్స్ని ఒప్పించుకొని చేసుకున్నారంట. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ లవ్ విషయం తెలిసి పెళ్ళి అవుతుందని తెలిసి పెళ్ళి ఆపుదామని వచ్చారంట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి పెళ్ళి అయిపోయిందని ఏం చేయలేక వెళ్ళిపోయారంట. కానీ అంతకుముందు లాస్య ఫాదర్కి వాళ్ళ లవ్ కోసం తెలిసాక లాస్యాకి హౌస్ అరెస్ట్ చేసి కొరడాతో కొట్టారంట. అక్కడికి 1 week అయ్యాక తను ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంట. కానీ ఆ టైంలో రైట్ అనిపించింది, ఆ తర్వాత రాంగ్ అనిపించిందని, తను నాకు చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అని బాధపడింది. తను ఎమోషనల్ అయింది, ఇంకా చాలా ఏడ్చింది. ఇంకా వెంటనే మంజునాథ్ నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. తనకి మోసం చేశాను, అన్ని అబద్ధాలు చెప్పాను, నన్ను నమ్మి వచ్చేసింది. కానీ నాకు జాబ్ లేదు, ఏం లేదు. 2 years జాబ్ లేకపోతే లాస్ట్ ఇయర్నే 7,000 rupees జీతం వస్తే నన్ను పెంచింది. తను చాలా హార్డ్ వర్కర్. అప్పటి నుంచి ఎప్పటి వరకు తను ఎప్పుడూ హార్డ్ వర్కరే. హార్డ్ వర్కర్ అంటే తను చూసి నేర్చుకోవాలని బాగా చెప్పారు. భర్త అంటే భరించేవాడు కానీ అంటారు, కానీ నా విషయంలో నన్ను భరించింది కాబట్టి మేము ఇలా ఉన్నామని చెప్పారు. అమ్మో ఎంత ఎమోషనల్, ఏడ్చి నా చెంపలు నొప్పి వచ్చేసాయి. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఒక మూవీయే తీయచ్చు. బాబోయ్ కన్నీ లాగట్లేదు. ఈ విషయం బయటికి చెప్తే అందరిలోనూ తను తక్కువ అవుతారని చెప్పలేదంట. ఇలా ఉండాలి కదండి భార్య అంటే. చాలామంది ఓంకార్ ఇప్పుడు ఏమన్నారంటే చాలామంది విడిపోతుంటారు, కానీ మీ ప్రేమ బలమైనది, చాలా గొప్పది, చాలా నిజమైనది, గాడ్ బ్లెస్ యూ అని ఓంకార్ చెప్తే, ఇంకా లాస్ట్ ఏమంది పెళ్ళి అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఎవరో వచ్చి ఇల్లంతా వెతికారంట, వాళ్ళని ఆటోలో ఎక్కించి తీసుకెళ్లారంట. ఇంకా చూసేసరికి వాళ్ళ ఇంటికి మంజునాథ్ వాళ్ళ అమ్మ నా కొడుకుని వదిలే అనగానే ఆ క్షణం తన మనసు ముక్కలైపోయిందని చాలా ఏడ్చింది. తప్పో రైటో జరిగిపోయింది, నమ్మాను, పెళ్లి చేసుకున్నాను, భరించాను, ఎలా అయినా నిలబెట్టుకోవాలి అనుకున్నాను, ఈరోజు నిలబెట్టుకున్నాను అని చెప్పింది లాస్య. లాస్య ఈజ్ గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. వీళ్ళది మ్యారేజ్ వీడియో లేదంట, ఫొటోస్ వేశారు. బాబోయ్ చిన్న పిల్లలు, బాల్య వివాహం అయ్యి ఉండొచ్చేమో. ఎంత ఏడ్చానో అంతకంటే ఎక్కువ నవ్వాను. అంతేనండి. ఇంకా నెక్స్ట్ గ్రూప్ ఏలో ఉన్న ఈ 5 జోడీలకి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇప్పించారు. ఇప్పుడు రింగ్ ఎవరికి, బెస్ట్ వెడ్డింగ్ జోడీ ఎవరు, టాస్క్ ఏంటంటే మ్యూజిక్ వరమాల, ఎవరు లాస్ట్ వేస్తే వాళ్ళు అవుట్ అనమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ అవుట్ అయింది మసుమా అండ్ అలీరాజా. నెక్స్ట్ కవిత అండ్ ఆదిరెడ్డి అవుట్ అయ్యారు. 3rd ప్లేస్లో ఆమని అనిల్ అవుట్ అయ్యారు. 4th ప్లేస్లో లాస్య మంజునాథ్ అవుట్ అయ్యారు. ఇంకా బెస్ట్ వెడ్డింగ్ జోడీ ఈజ్ రాకేష్ అండ్ సుజాత. ఫస్ట్ రింగ్ వీళ్ళకి వచ్చేసింది. నాకు కూడా నా మ్యారేజ్ అంతా గుర్తొచ్చేసిందండి. నేను కూడా ఎమోషనల్ అయ్యాను. ఇదండి సాటర్డే ఎపిసోడ్. బాగుంది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.